హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎక్సెల్ షీట్లో ముఖ్యంగా మనకు చాలా రకరకాల ఫార్ములాస్ అప్లై చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా పివట్ టేబుల్, దాంతోపాటు ఫిల్టర్ పెట్టడం కానీ, పివట్ టేబుల్ కానీ, ఇవి కాకుండా ఇంకా లాజికల్ కండిషన్స్ ఉండే కొన్ని ఫార్ములాస్ గురించి మనం చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా ఇఫ్ అండ్ ఆర్ కండిషన్ గురించి ఇవాళ డిస్కషన్ చేద్దాం. ముందుగా మనం ఒక ఇఫ్ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఒక టేబుల్ ఫార్మాట్ నేను రెడీగా ముందుగా చేసి పెట్టుకున్నాను. అందులో సేల్స్ పర్సన్, సేల్స్ అమౌంట్, కమిషన్. అంటే ఒక సేల్స్ పర్సన్, అతని పేరు, సేల్స్ పర్సన్ ఎంత అమౌంట్ సంబంధించింది సేల్స్ చేశారని డేటా ఇచ్చాము. కమిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ పర్సన్ వచ్చి ₹1,00,000 మనకు సేల్స్ చేస్తే ఆ సేల్స్ మీద ఆయనకి 2% మనం కమిషన్గా ఇస్తామనుకోండి. అప్పుడు ₹1,40,000 ఎంత కమిషన్ వస్తుంది అనే ఈ కండిషన్స్ని బట్టి, అదే ₹1,00,000 కన్నా తక్కువ ఉందనుకోండి, మనకు ఆటోమేటిక్ కమిషన్ అనేది ఏం ఉండదు. కాబట్టి అదే ₹1,00,000 ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఒక 5-10 రికార్డ్స్తో మనం చెక్ చేసి చెప్పగలం. అదే 100,000 రికార్డ్స్ ఉన్నప్పుడు ఆ ఎక్సెల్ షీట్లో ఫైల్స్ కానీ మనం చేయలేము. కాబట్టి అదే ఈ ఫార్ములాని అప్లై చేసుకుంటే అది ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్లో ఉన్నా కూడా ఆ డేటాని మనం సింప్లిఫై చేయొచ్చు. అందులో ముందు చూద్దాం ఇఫ్ కండిషన్ని. ఇఫ్ B3 అంటే ఏదైతే మన సేల్స్ అమౌంట్ ఉందో ఆ సేల్స్ అమౌంట్ కాలమ్ని తీసుకున్నాము. దాన్ని గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అయితే ఎంత 1,00,000 అయితే ఇది ట్రూ అయితే అప్పుడు మనం ఈ ఏదైతే అమౌంట్ B3లో ఉందో కాలంలో B3 ఇంటూ 2%. అదే ₹1,00,000 కంటే తక్కువ ఉంటే వాళ్ళకి వర్క్ హార్డ్ అని పెట్టేసి ఒక కండిషన్ అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ మనం అప్లై చేయగానే కమిషన్ చూపిస్తోంది ₹2,516. ₹1,40,000కి 2,500 కమిషన్ చూపిస్తోంది. ఇదే ఫార్ములాని మనం నెక్స్ట్ సెల్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ డాట్ని క్లిక్ చేసి కింద డ్రాగ్ చేసామంటే వచ్చేస్తుంది. అలానే కంటిన్యూషన్ అందరికీ చేయాలంటే డబుల్ క్లిక్ ఇచ్చినా అన్నింటికి వచ్చేసింది. చూడండి, ఇందులో వీళ్ళందరూ కమిషన్ వచ్చింది. ఇక్కడ బాబురావు అనే నేమ్లో ₹78,197 అంటే ₹1,00,000 తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫార్ములాలో వర్క్ ఆర్డర్ వచ్చేసింది. మళ్ళీ ఫాల్స్ ఆనంద్ అండ్ సురేష్, వీళ్ళు కూడా ₹1,00,000 బిలో ఉన్న వాళ్ళందరినీ అది డివైడ్ చేసింది. ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ వాడవచ్చు. అదే ఎండ్ కండిషన్ ఎప్పుడు వాడతాం? ఇది ఎండ్ కండిషన్ అనేది ఎందుకు వాడతాం అనేది ముఖ్యంగా ఒక పర్సన్ 2-3 రకాల సేల్స్ చేసినప్పుడు ఆ 2-3 రకాల సేల్స్లోనూ అతను మనం ఇచ్చిన టార్గెట్ని అచీవ్ అయినప్పుడు అతనికి కమిషన్ ఇస్తాము అన్నప్పుడు ఈ ఎండ్ కండిషన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇందులో ఇఫ్ అండ్ సేమ్ లాజికల్ కండిషన్, కాకపోతే ఇక్కడ చూడండి, ఒకసారి చూస్తే ఇక్కడ సీట్ కవర్స్, LED ల్యాంప్స్, ఎలో వీల్స్ అని 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాల యొక్క సేల్స్ కనుక గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50,000 అయితే అలా కండిషన్ ఎలా రాస్తాం? B3 అంటే సీట్ కవర్స్ అంటే B3 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50,000, మళ్ళీ C3 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50,000, కామా మళ్ళీ D3 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 50,000 అయితే ఇఫ్ ట్రూ అప్పుడు ఈ సేల్స్ అమౌంట్ అనేది ఎక్కడైతే ఉందో టోటల్ అమౌంట్, ఆ అమౌంట్కి ఇంటూ 2% ఇస్తాం. అప్పుడు ఈ 3 ఇంటూ 2%. ఇది కాకపోతే వర్క్
థర్డ్. ఎందుకు అంటే ఇందులో కూడా ఫస్ట్ వన్ 76,000, 28,000, 99,000. సెకండ్ వన్లో ఒక చోట మిస్ అయ్యారు. మీరు ఇక్కడ థర్డ్ వన్ 99,000, ఫస్ట్ వన్ 7600 బాగానే సేల్స్ చేశారు, కానీ ఈ సెకండ్ ఎల్ఈడి ల్యాంప్స్తో మొత్తం తగ్గిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఆర్, కాకపోతే ఇఫ్ ఎండ్ కండిషన్లో 3 కూడా అచీవ్ అయితేనే మనకు రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. ఈ ఆర్ కండిషన్లో మూడింట్లో ఏదైనా ఒకటి గోల్ అనేది అయితే ఆటోమేటిక్ వాళ్ళకి అచీవ్ అయినట్టే. చూడండి, ఫస్ట్ వన్ సీట్ కవర్స్ 50,000 దాటాయి. ఎల్ఈడి ల్యాంప్స్లో అచీవ్ అవ్వలేదు, ఎల్లో ల్యాంప్స్లో అచీవ్ అవ్వలేదు. కాకపోయినా అచీవ్ అవ్వకపోయినా ఈ ఒక దాంట్లో ఎందులోనైనా ఒక దాంట్లో అచీవ్ మనకు గోల్ అనేది సక్సెస్ అయితే ట్రూ అయితే మనకు ఆ కమిషన్ ఇస్తామని పెట్టాం కాబట్టి ఓకే. అప్లై చేసినప్పుడు ఒకరు మాత్రమే వర్క్ హార్డ్ అని వచ్చింది. అది ఒకటి ఏంటంటే 45,000 50,000 బిలోనే ఉంది, 25,000 55 బిలోనే ఉంది. నెల వీల్స్ కూడా 36,000 బిలో ఉంది కాబట్టి వర్క్ హార్డ్ అని అయింది. ఈ విధంగా ఈ ఇఫ్ అండ్ ఆర్ కండిషన్స్ని లాజికల్ కండిషన్స్ అంటాం. లాజికల్ కండిషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.